సో అమెరికాలో పుట్టిన పిల్లలు తెలుగు నేర్చుకోవాలన్నా తెలుగు రాయాలన్నా చాలా కష్టం. సో మన ఇండియాలో ఉంటే కనుక తెలుగు అనేది చాలా ఈజీగా ప్రతి స్కూల్లో ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మాతృభాషను మర్చిపోవడం జరుగుతుంది. బట్ ఆ మాతృభాష విలువలను మర్చిపోకుండా గత 10 ఏళ్ళుగా పాఠశాల అనే ఒక బ్రాండ్ పిల్లలకి పాఠాలు నేర్పుతూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేర్పుతూ వాళ్ళని ఎవ్రీ క్లాస్లో ఒక ఆన్లైన్ టీచింగ్ చెప్తూ వాళ్ళకి తెలుగులో మంచి సంస్కృతి మరియు సాంప్రదాయాలు చెప్తున్నారు. సో అందులో పాఠశాలలో ఉన్న ఒక ఉపాధ్యాయురాలు, ప్రముఖ ఉపాధ్యాయురాలు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ పాఠశాల ఏ విధంగా తెలుగు టీచ్ చేస్తున్నారు, వాళ్ళు సబ్జెక్ట్స్ అన్ని కూడా ఆవిడ మాటల్లో విందాం. పాఠశాల అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫౌండర్ ఎవరు, ఇప్పుడు ఎలాగ యూత్కి ఉపయోగపడుతుంది కిడ్స్? మా ప్రస్తుత పాఠశాల చైర్మన్ భాను మగులూరి అండి. మాకు పాఠశాలలో 4 విభాగాలు ఉన్నాయి: పలుకు, అడుగు, పరుగు, వెలుగు. ఇప్పుడు మనం మాట్లాడు అనే ఇంకొక విభాగం 5వ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశాము. ఆ పిల్లలు 1 నుంచి 1000 వరకు అన్ని నెంబర్స్ చెప్పగలరు అండ్ చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతారు, సామెతలతో సహా. మనకి ఇండియాలో పిల్లలే ఇప్పుడు తెలుగు మాట్లాడరు, కానీ మా పాఠశాల స్టూడెంట్స్ తెలుగులో మాత్రమే మాట్లాడతారు. అండ్ అమ్మమ్మ తాతయ్యలతోటి వాళ్ళు మాట్లాడాలంటే అమ్మమ్మ తాతయ్యలకి కష్టం లేకుండా వాళ్ళు తెలుగులో మాట్లాడి అండ్ సరస్వతి నమస్తుభ్యం ఇలాంటి అన్ని శ్లోకాలు మంచిగా చెప్తారు. సో ఇది కాకుండా లైక్ మీ ప్రొఫెషన్ ఏంటి మ్యామ్? లైక్ యూఆర్ ఇంటూ ఐటీ అండ్ మోటివేషన్ సంథింగ్ అని ఉన్నారా మీరు? నేను ఉమెన్ ఎంపవర్మెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తానండి. ఉమెన్ ఈరోజు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎవ్రీవేర్ చాలా ఛాలెంజెస్ వస్తాయి. బట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఎనీ డ్రాస్టిక్ డెసిషన్స్ అస్సలు తీసుకోకూడదు. మనం ఇది అంటారు కదా సుందరకాండ్లో, బ్రతికి ఉంటే భద్రములు చూడవచ్చు, మనం ఏదైనా సాధించవచ్చు, మనం దాని కోసం కృషి చేయాలి. ఈరోజు ఫెయిల్యూర్ వచ్చింది కదా అని ఏమి చేయకూడదు.